హలో ఎవరివన్, వెల్కమ్ టు ది పీవీఆర్ ఇన్స్టిట్యూట్ ప్రొద్దుటూర్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లోని టోటల్ ఉన్నటువంటి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజెస్ గురించి, వాటి ఎస్టాబ్లిష్మెంట్, వాటి యొక్క ప్లేసెస్, వాటి యొక్క సౌకర్యాలు, అదేవిధంగా ఏ కాలేజీలో ఏ విధంగా ప్లేస్మెంట్స్ ఉన్నాయి, ఏ కాలేజ్లో జాయిన్ అయితే బెటర్, ఓకే, ఇవన్నీ అయితే కనుక మీకు చెప్పడం జరుగుతుంది. మ్యాథ్స్ అంటే భయమా? మ్యాథ్స్ రాదని దిగులు పడుతున్నారా? అయితే పీవీఆర్ ఇన్స్టిట్యూట్ లో చేరండి. మ్యాథ్స్ బేసిక్ టు అడ్వాన్స్డ్ కోర్స్. మ్యాథ్స్ బేసిక్ నుంచి 100కి 100 సాధించే దిశగా సులభంగా అర్థమయ్యే విధంగా శిక్షణ ఇవ్వబడును. ఫస్ట్ క్లాస్ నుండి 10th క్లాస్, ఇంటర్, డిప్లొమా, బీటెక్ విద్యార్థులందరూ అర్హులు. పీవీఆర్ ఇన్స్టిట్యూట్, నాగదస్తగిరి రెడ్డి హాస్పిటల్ ఎదురుగా, హోమస్పేట, ప్రొద్దుటూరు, కడప జిల్లా. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. డైరెక్టర్ పివి రమణ. కాంటాక్ట్ నంబర్ 9882666623. సో ఇక్కడ మొత్తము బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్ డిస్టిక్ వైజ్ అని చెప్పుకున్నాం. ప్రతి ఒక్క డిస్టిక్లో ఏ కాలేజీలు ఉన్నాయి అని చెప్పుకున్నాము, టాప్ కాలేజీలు అనుకున్నాము. కానీ మొత్తము అప్రాక్సిమేట్లీ 17 కాలేజెస్ ఓన్లీ ఇన్ ఏపీ ఫర్ ఉమెన్. మనము డిస్టిక్ వైజ్ కాలేజెస్ తీసుకుంటూ వచ్చిన నేను అందులో బెస్ట్ కాలేజెస్ కూడా చెప్తాను. ఏ కాలేజీలో జాయిన్ అవ్వాల్సింది కూడా నేను చివరిలో చెప్తాను. ముందు కాలేజ్ వైజ్ వాటి యొక్క సౌకర్యాల గురించి, కాలేజ్ ఏ విధంగా ఉంది, ఎస్టాబ్లిష్మెంట్ ఎప్పుడు అనేది క్లియర్గా చెప్తాను. తర్వాత చివరిలో వచ్చేసి మీరు ఎక్కడ జాయిన్ అవ్వాల్సి ఉంటుంది అనేది కూడా చెప్తాను. క్లియర్ కట్ ఒక క్లారిటీ అయితే వస్తుంది. Subscribe PVR Institute YouTube channel for free classes and download PVR Institute app from Play Store for online coaching. సో ఇప్పుడు మొదట వెస్ట్ గోదావరి డిస్టిక్లో అంటే ఇక్కడ డిస్టిక్ వైజ్ తీసుకోవడం ఏంటంటే కంబైన్డ్ డిస్టిక్. సో పల్నాడు డిస్టిక్ లేదంటే ఎన్టీఆర్ డిస్టిక్ అంటే సపరేట్ తీసుకోలేదు. సో కంబైన్డ్ డిస్టిక్గా తీసుకున్నాను. ఇందులో ఉన్నటువంటి ఎందుకంటే కంబైన్డ్ డిస్టిక్లోనే 1 or 2 or 3 మ్యాక్సిమం ఉన్నాయి అంతే కాలేజెస్, ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజెస్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ ఆఫ్టర్ 2000 తర్వాత వచ్చాయి. 2000 సంవత్సరం కన్నా ముందు ఒక్క ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా లేదు, అన్ని కో ఎడ్యుకేషన్. సో 2000 సంవత్సరం తర్వాతనే మనకు రావడం జరిగింది. అది కూడా మనం గమనించాల్సింది. సో వాటిలో ఉన్నటువంటి సౌకర్యాలు ఎలా విధంగా ఉన్నాయని కూడా మనం అంచనా వేసుకోవచ్చు. మొదట వెస్ట్ గోదావరిలో డిస్టిక్లో ఉన్నటువంటి శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్ ఎక్కడుంది? భీమవరంలో ఉంది. దీని ఎస్టాబ్లిష్మెంట్ ఎప్పుడంటే 2001 ఎస్టాబ్లిష్మెంట్లో ఫస్ట్ కాలేజ్ ఇది. అండ్ ఏపీలోనే బెస్ట్ కాలేజ్ కూడా, ఓకేనా? ఏపీలోనే బెస్ట్ కాలేజ్ కూడా. చాలా మంది వరకు నేను చెప్పాల్సిన అవసరం లేదు, చాలా మంది వరకు ఆ కాలేజ్ గురించి, ఆ కాలేజ్ యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత గురించి చాలా మందికి తెలుసు. ఎందుకంటే ఉమెన్స్ కాలేజీలో అన్నిటికన్నా ముందు ఎస్టాబ్లిష్మెంట్ అయింది భీమవరంలో ఉన్నటువంటి శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్. ఇందులో సిఎస్సి బ్రాంచ్ కానీ, ఈసీ బ్రాంచెస్ కానీ, మిగతా బ్రాంచెస్ రావాలన్నా కానీ మనము ర్యాంక్ చాలా తక్కువ వచ్చి ఉండాలి, మార్క్స్ చాలా ఎక్కువ వచ్చి ఉండాలి. సో వీటిలో ప్లేస్మెంట్స్ కూడా బాగా వస్తున్నాయి. ఎవరీ ఇయర్ ప్లేస్మెంట్స్ బాగా వస్తున్నాయి. ఇందులో చదివిన వాళ్ళకు కూడా కొంత గ్రిప్ కూడా ఉంటుంది, సబ్జెక్ట్ నాలెడ్జ్, సీనియర్ ఫ్యాకల్టీ. అండ్ అదేవిధంగా సౌకర్యాలు కూడా మంచి సౌకర్యాలు ఉన్నాయనేది ఉంటాయి. కానీ ఏదో ఒక లోటుపాట్లు, మైనస్ కూడా ఉంటాయి. ఆ మైనస్ కూడా కౌంట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ చదివిన విద్యార్థులు మనకు మనం కనుక్కుంటే పాజిటివ్ చెప్పిన వాళ్ళు ఉన్నారు, నెగిటివ్ చెప్పిన వాళ్ళు కూడా ఉంటారు. ప్రతి ఒక్క కాలేజీలో ఉంటుంది విధంగా. కొంతమంది వద్దు ఈ కాలేజ్, మా కాలేజ్ వద్దు, వేరే కాలేజ్ జాయిన్ అవ్వండి అంటారు. సో ఎందుకంటే మైనస్లను బేస్ చేసుకుంటే ఆ విధంగా ఉంటుంది. కానీ మనకు ప్లేస్మెంట్స్, అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఏ విధంగా ఇస్తున్నారు, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఏ విధంగా ఇస్తున్నారు, సో అక్కడ ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, సో వాటి యొక్క ఎస్టాబ్లిష్మెంట్ ఎప్పుడు మనకు లోకల్లో ఉంటుందా, అంతా అనుకూలంగా ఉంటుందా, హాస్టల్ ఫుడ్ ఎలా విధంగా ఉంటుంది, అన్నీ మనం చెక్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. అన్నీ చెక్ చేసుకోవాలి. ఎవరో చెప్పారని నేను చెప్పినారని, వేరే వాళ్ళు చెప్పినారని అయితే కాదు. కానీ నేను ప్రతి ఒక్క కాలేజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రతి ఒక్క కాలేజ్ గురించి. కానీ ఇందులో బెస్ట్ కాలేజ్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఎస్టాబ్లిష్మెంట్ బేస్ చేసుకొని
అందులో సౌకర్యాలు ప్లేస్మెంట్స్ బేస్ చేసుకొని బెస్ట్ కాలేజ్గా చెప్తాను. సో వాటిని మీరు మళ్ళీ కనుక్కోవాలి. వాటిని మీరు మళ్ళీ కనుక్కొని అందులో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా లేదనేసి ఏదైతే చెప్పానో ఒక 10 ఉంటాయనుకోండి, 10లో నేను బెస్ట్ కాలేజ్ చెప్పింటాను, ఒక 5 బెస్ట్ కాలేజ్ చెప్పింటాను, మిగతా 5 పక్కన పెట్టేసి మిగతా 5లో మీరు మళ్ళీ చెక్ చేసుకోవాలి. సో ఆ విధంగా వెరిఫై చేసుకొని జాయిన్ అవ్వాలి. ఇంకా లోకల్గా ఉన్న వాళ్ళకి చాలా బెస్ట్ అని కూడా చెప్పొచ్చు. వెస్ట్ గోదావరి డిస్టిక్లో ఉన్న వాళ్ళు ఉమెన్స్ ఎవరైనా కానీ లేడీస్ ఆ కాలేజ్కి వెళ్ళొచ్చు బెస్ట్గా. సో శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ ప్లేస్మెంట్స్ విషయంలో, సౌకర్యాల విషయంలో, అన్ని విషయాల్లో బెస్ట్గా అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి విశాఖపట్నం డిస్టిక్లో బెస్ట్ కాలేజెస్ కూడా ఉన్నాయి కాబట్టి సెకండ్గా నేను విశాఖపట్నం డిస్టిక్ కూడా తీసుకోవడం జరిగింది. బట్ ఏంటంటే అది ఎడ్జ్లో ఉంది, లాంగ్లో ఉంది. అందులో ఉన్నటువంటి ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్ సెల్ఫ్ ఫైనాన్స్ అంటే అమౌంట్ పే చేయడం లాంటివి ఉంటాయి, అవి కూడా మీరు చెక్ చేసుకోవాలి. సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజెస్ మనకు ఏపీలో 2 కాలేజెస్ ఉన్నాయి, చిత్తూరు డిస్టిక్లో ఒకటి అండ్ విశాఖపట్నం డిస్టిక్లో ఒకటి. ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్ బెస్ట్ కాలేజ్. సో శ్రీ విష్ణు బెస్ట్ అండ్ ఏయూ కాలేజ్ కూడా బెస్ట్. సెల్ఫ్ ఫైనాన్స్లో అమౌంట్ కట్టి కూడా జాయిన్ అయ్యేవారు ఉన్నారు. విశాఖపట్నంలో ఉంది, 2010లో ఎస్టాబ్లిష్మెంట్ అయినా కానీ మంచి బెటర్ కాలేజ్ కూడా చెప్పొచ్చు దాన్ని కూడా. సో సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి బెస్ట్ కాలేజ్ కూడా కానీ చెప్పొచ్చు. అదేవిధంగా ఇది నేను సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ ఆ విధంగా అయితే ఇవ్వలేదు, డిస్ట్రిక్ట్ వైజ్ ఇచ్చాను, అది కూడా గమనించండి. ఓకేనా. బెస్ట్ కాలేజ్గా కూడా ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ చెప్పొచ్చు. సెల్ఫ్ ఫైనాన్స్ ప్లేస్మెంట్స్ బాగున్నాయి. అదేవిధంగా గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఫర్ ఉమెన్ విశాఖపట్నం 2008లో ఎస్టాబ్లిష్మెంట్, 2008 ఎస్టాబ్లిష్మెంట్. పర్లేదు, కాలేజ్ ఏమో పర్లేదు, బాగానే ఉంది. ఓకే, అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళు ఆ కాలేజీకి ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు, ఇబ్బంది అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. అదేవిధంగా విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ ఫర్ ఉమెన్ విశాఖపట్నం 2008 ఇది కూడా ఎస్టాబ్లిష్మెంట్. ఇది కూడా పర్లేదు, ప్లేస్మెంట్స్ విషయంలో కానీ లేదంటే ఏదైనా సౌకర్యాల విషయంలో కానీ బెటర్గానే ఉంది, పర్లేదు. అదేవిధంగా ఈస్ట్ గోదావరి డిస్టిక్లో బెస్ట్ కాలేజ్ అయినటువంటి బాపట్ల ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్ బాపట్లలో ఉంది ఇది. సో ఇది 2009లో ఎస్టాబ్లిష్మెంట్. బెస్ట్ కాలేజ్ ప్లేస్మెంట్స్ విషయం కానీ ఏదైనా కానీ అక్కడ ఉండే సౌకర్యాలకు బెస్ట్ కాలేజ్. అండ్ కాకినాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఫర్ ఉమెన్ కాకినాడలో ఉంది అండ్ 2008లో ఎస్టాబ్లిష్మెంట్. ఇది కూడా చాలా బెస్ట్ కాలేజ్. అండ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ ఉమెన్స్ కాలేజ్ రాజమండ్రిలో ఉంది, 2010. పర్లేదు. సో మీరు ఈ కాలేజెస్లో మీరు జాయిన్ అయ్యే అవకాశం అయితే జాయిన్ అవ్వచ్చు, ఇబ్బంది అయితే ఏం లేదు. సో ఇక్కడ కూడా మీరు జాయిన్ అవుతానే, నో ప్రాబ్లం. సో అక్కడ చూసుకొని చెక్ చేసుకొని వెరిఫై చేసుకొని జాయిన్ అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి కృష్ణా డిస్టిక్లో విజయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఫర్ ఉమెన్ విజయవాడలో ఉంది. కృష్ణా డిస్టిక్లో విజయవాడలో ఉన్నటువంటి ఒకే ఒక ఉమెన్స్ కాలేజ్, పర్లేదు. అదేవిధంగా గుంటూరు డిస్టిక్లో ఉన్నటువంటి మల్లేని లక్ష్మయ్య ఇంజనీరింగ్ కాలేజ్ గుంటూరు 2003 సెకండ్ ఎస్టాబ్లిష్మెంట్ కాలేజ్ ఫర్ ఉమెన్ ఇన్ ఏపీ. సో మల్లేని కాలేజ్ కూడా బెస్ట్ కాలేజ్ అని చెప్పవచ్చు. మల్లేని లక్ష్మయ్య కాలేజ్ పర్లేదు, వీటిలో కూడా మంచి ర్యాంక్సే ఉన్నాయి. విజ్ఞాన్ నిరులే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ గుంటూరులో ఉందన్నమాట, 2008లో ఎస్టాబ్లిష్మెంట్. సో ఇది కూడా పర్లేదు, బాగానే ఉంది. కృష్ణవేణి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్ నర్సరావుపేట. సో అదేవిధంగా ప్రియదర్శిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ తెనాలిలో ఉంది, 2008 తెనాలిలో ప్రియదర్శిని కాలేజ్ ఉంది. సో పర్లేదు. అదేవిధంగా కడప డిస్టిక్లో ఉన్నటువంటి 2 కాలేజెస్ 2 కాలేజెస్ ఉన్నాయి, ఒకటి కడపలో ఒకటి ప్రొద్దుటూరులో ఉన్నాయి. కడపలో కేఎల్ఎం కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్ కడప 2008 నేను సెల్ఫ్గా కూడా వెళ్ళి చూశాను, పర్లేదు, బెటర్గానే ఉంది. బట్ ప్లేస్మెంట్స్ విషయంలో ప్రజెంట్ కొంచెం తక్కువే ఉన్నాయి. కానీ ఆ స్టూడెంట్ అక్కడ చదివిన తర్వాత ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్, ప్రాక్టికల్ నాలెడ్జ్, ఎందుకంటే ఇది కందుల గ్రూప్స్ ఆఫ్ కాలేజ్ కాబట్టి కేఎస్ఆర్ఎం కాలేజ్ వీళ్ళతో పాటు ఉన్నటువంటి కేఎస్ఆర్ఎం కాలేజ్ ఉంది అండ్ కేఓఆర్ఎం కాలేజ్ ఉంది. అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ, సీనియర్ ఫ్యాకల్టీ కేఎల్ఎం కూడా రావడం జరుగుతుంది. ఫ్యాకల్టీ విషయంలో కనుక ఎటువంటి ఇబ్బంది అయితే ఏం లేదు. వాటితో పాటు ప్లేస్మెంట్స్ ఇప్పుడు ఇక్కడ చదివినటువంటి విద్యార్థి ప్లేస్మెంట్స్ వచ్చినా బయటకు వెళ్ళినా కానీ కంపల్సరీ జాబ్ అయితే తెచ్చుకోగలుగుతాడు, డోంట్ వర్రీ. సో కడప డిస్టిక్లో ఉన్నటువంటి కాలేజ్ కూడా బెస్ట్ అనే చెప్పవచ్చు. నెక్స్ట్ గౌతమి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ ప్రొద్దుటూరు
ఈ కాలేజ్ కూడా స్వయంగా తెలుసు, చూశాను. కానీ బెస్ట్ కాలేజే. ప్రజెంట్ వచ్చేసి ఆటోనమస్ కాలేజ్, ఆటోనమస్ అయిపోయింది ఈ సంవత్సరం వచ్చేసి. సో ఈ కాలేజ్ వెళ్ళాలనుకున్నా కానీ ఎటువంటి ఇబ్బంది అయితే ఏం లేదు. నెక్స్ట్ కర్నూలు డిస్టిక్లో అశోక ఇంజనీరింగ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్, కర్నూలు డిస్టిక్, కర్నూలు 2008. ఈ రెండు 2008లోనే కర్నూలు డిస్టిక్లో 2008లోనే ఎస్టాబ్లిష్మెంట్. ఒకటి అశోక, ఇంకోటి రవీంద్ర కాలేజ్, రెండు పర్లేదు. చిత్తూరు డిస్టిక్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ సెల్ఫ్ ఫైనాన్స్ తిరుపతిలో ఉంది, 2006 ఎస్టాబ్లిష్మెంట్. బెస్ట్ కాలేజ్గా చెప్పొచ్చు. ఇందులో 5 స్టార్ రేటింగ్ ఇచ్చేది కొన్ని ఇస్తాను కంపల్సరీ. 5 స్టార్ రేటింగ్ అనేది దాదాపు అది ఎందుకు 5 స్టార్ రేటింగ్ ఇవ్వాల్సింది కూడా నీకు చెప్తాను, క్లారిటీ చెప్తాను. ఇందులో నేను 5 స్టార్ రేటింగ్ ఇచ్చే విధంగా వచ్చేసి శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్ భీమవరం, అండ్ ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సెల్ఫ్ ఫైనాన్స్ సెకండ్ వన్, అండ్ వచ్చేసి నెక్స్ట్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ 5 స్టార్ రేటింగ్, లేదంటే 4.5 రేటింగ్ అనుకోండి. 5కి 5 వద్దులేండి, 5కి 4 స్టార్ రేటింగ్ అనుకోండి. అదేవిధంగా ఇందులో ఇది బాగున్నాయి, ఎక్సలెంట్గా ఉన్నాయి ఈ 3 కాలేజెస్ అనేది కూడా నేను చెప్పగలుగుతాను. నెక్స్ట్ సెకండరీ అండ్ 3 స్టార్ రేటింగ్ అనుకోండి. వాటిలో వచ్చేసి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇందులో వచ్చేసి అండ్ గాయత్రి విజ్ఞాన్, బాపట్ల కాకినాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మలినేని అండ్ విజ్ఞాన్, అండ్ కేఎల్ఎం అండ్ గౌతమి కాలేజ్. సో ఇవన్నీ 3 స్టార్ రేటింగ్, పర్లేదు, అక్కడ కూడా లోకల్ వాళ్ళు జాయిన్ అవ్వచ్చు అనేది విషయం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అండ్ 2 స్టార్ రేటింగ్. నెక్స్ట్ వచ్చేసి అంటే యావరేజ్గా ఉన్నాయి, అవి కూడా జాయిన్ అవ్వాల్సింది. రిమైనింగ్ కాలేజెస్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు మీకు ఎక్కడ జాయిన్ అవ్వాలనే దాన్ని బట్టి నేను చెప్తాను. మీకు ఒకవేళ మీకు 10,000 లోపు ర్యాంక్, 20,000 లోపు ర్యాంక్ వచ్చిందనుకోండి, మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్గా మీకు 10,000 లోపు ర్యాంక్ వస్తే ఈ ఉమెన్స్ కాలేజ్లో జాయిన్ కావాల్సినంత అవసరం అయితే ఏం లేదు. మీకు యూనివర్సిటీస్ ఉన్నాయి. 10,000, 15,000 లోపు ఉంటే కో ఎడ్యుకేషన్లోనే జాయిన్ అవ్వండి. 10,000 లోపు ఉంటే యూనివర్సిటీస్లో పెట్టుకోండి. ఎస్ యూనివర్సిటీ, జేఎన్టీ యూనివర్సిటీ, కో ఎడ్యుకేషన్ బెస్ట్గా చెప్పచ్చు. ఇంకొకటి ఉమెన్స్ కాలేజ్లోనే నేను పర్టికులర్గా కో ఎడ్యుకేషన్ కాదు, ఉమెన్స్ కాలేజ్లోనే పర్టికులర్గా జాయిన్ కావాలంటే మీరు 20,000, 30,000, 20,000 లోపు ర్యాంక్ అట్లా ఉందనుకోండి, మీరు వచ్చేసి మీరు ఎక్కడున్నా కానీ భీమవరం అయితే మంచి కాలేజీలో అనేది ఇచ్చినప్పుడు ఆ కాలేజ్ మీరు దూరంగా వెళ్ళినా ఇబ్బంది అయితే ఏం లేదు, లోకల్ వాళ్ళు మాత్రమే కాదు. రిమైనింగ్ సెకండరీ ఉన్నటువంటి కాలేజీలో దాదాపు లోకల్ వాళ్ళు చూస్ చేసుకోవడం బెటర్. ఉదాహరణకి నేను ఇక్కడ ఇస్తున్నటువంటి ఉదాహరణకి ఈస్ట్ గోదావరి డిస్టిక్ చెప్తున్నాను. ఇందులో బాపట్ల ఉమెన్స్ కాలేజీ, కాకినాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సో ఈ కాలేజెస్ వచ్చేసి నేను మరీ బెస్ట్ అని చెప్పలేను, మరీ తక్కువైతే ఏం కాదు. ప్లేస్మెంట్స్ విషయంగానే అన్నీ బాగానే ఉన్నాయి, బట్ యావరేజ్గా కూడా చెప్పుకోవచ్చు. వీటిలో ఈ కాలేజెస్ అని కాదు, ఈస్ట్ గోదావరి డిస్టిక్లో ఉన్నటువంటి ఈ కాలేజెస్ కానీ, సపోజ్ కేఎల్ఎం, గౌతమి కాలేజీ, అండ్ వచ్చేసి నేను చెప్పదలుచుకునేది విజ్ఞాన్ అండ్ మలినేని లక్ష్మయ్య, ఇవన్నీ వచ్చేసి లోకల్ వాళ్ళు ప్రిఫరెన్స్ ఇవ్వండి. దూరంగా ఉన్న వాళ్ళు ఇక్కడ బెస్ట్ అని చెప్తున్నాం అనేసి ఎక్కడో దూరం నుంచి అక్కడికి పోయి జాయిన్ కావాల్సిన అవసరం అయితే లేదు. లోకల్ డిస్టిక్ వాళ్ళు లోకల్లో ఉన్నటువంటి బెస్ట్ కాలేజ్లో జాయిన్ అవ్వండి. అక్కడికి మన లోకల్ డిస్టిక్కి ఒక 10% డిఫరెన్స్ ఉంటుంది, అంతకన్నా ఎక్కువైతే ఏముండదు. 10% డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి లోకల్లో ఉన్నటువంటి ఉమెన్స్ కాలేజ్ ఉంటే అక్కడే జాయిన్ అవ్వండి. సో ఇక్కడ ఉమెన్స్ కాలేజ్ కన్నా కో ఎడ్యుకేషన్ కాలేజెస్, ఈ యూనివర్సిటీస్ బెస్ట్గా ఉంటాయి. ఈ యూనివర్సిటీలు వచ్చి ఫస్ట్ గో టు హెడ్, తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్ ఉమెన్స్ కాలేజ్లో వచ్చేసి బెస్ట్ కాలేజెస్ ఇవన్నీ చెప్పుకున్నాము. ఇక్కడ యావరేజ్ కాలేజెస్ ఏదైతే అని చెప్పుకున్నామో అవి లోకల్లో ఉన్న వాళ్ళు మాత్రం ప్రిఫరెన్స్ తీసుకోండి. లోకల్ ఉన్నటువంటి వాళ్ళు అది 30,000, 40,000, 60,000, 70,000, 1 lakh వచ్చిన వాళ్ళు మరీ దూరంగా పోయి జాయిన్ కావాల్సిన ఆప్షన్స్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇంకొక విషయం చెప్పడం ఏంటంటే మిగతా కాలేజీలు అన్నీ నేను ప్రైమరీగా చెప్పినటువంటి 4 రేటింగ్ ఇచ్చినట్టే కాకుండా మిగతా కాలేజీలు అన్ని దాంట్లో సిఎస్సి బ్రాంచ్ కావాలన్నా 1 lakh వచ్చినా కానీ సిఎస్సి బ్రాంచ్ వస్తామండి. అంటే మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సీట్ అయితే కనుక కన్ఫర్మ్, ఏ కాలేజీలో సీట్ కన్ఫర్మ్, ఓకేనా. సీట్స్ అయితే సిఎస్సి బ్రాంచ్ అయినా, ఈసీ బ్రాంచ్ అయినా, ఏ బ్రాంచ్ అయినా ఉంటున్నాయి. డోంట్ వర్రీ, దాని నుంచి అయితే ఇబ్బంది లేదు. కాబట్టి మీరు ఏ కాలేజీకి వెళ్ళినా నో ప్రాబ్లం. ఒక పర్టికులర్ కాలేజ్ అంటే చెప్పేదంటే ఏముండదు.
ఏదైనా కానీ మీరు ఇవన్నీ 17 కాలేజెస్ పర్ ఉమెన్కి ఉన్నాయి. ఫస్ట్ ప్రిఫరెన్స్ యూనివర్సిటీస్ కో ఎడ్యుకేషన్ ఇచ్చేసండి. సెకండ్ ప్రిఫరెన్స్ ఉమెన్స్ కాలేజ్ జాయిన్ అవుతారంటే భీమవరం అండ్ ఏయూ కాలేజ్ సెల్ఫ్ ఫైనాన్స్ అండ్ సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజెస్ ఉన్నాయి. భీమవరం కాలేజ్ బెస్ట్ కాలేజ్ చెప్పొచ్చు. నెక్స్ట్ అదే విధంగా వచ్చేసి మనము బాపట్ల, కాకినాడ, మలినేని, విజ్ఞానం, సో ఇవన్నీ కడప డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి కేఎల్ఎం కానీ గౌతమి కానీ ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. లోకల్ వాళ్ళు లోకల్గా ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి. ఓకే, ఇది బెస్ట్ ఛాయిస్ కానీ చెప్పవచ్చు అనమాట. సో దాని గురించి మీకు దీంతో ఏదైనా డౌట్ ఉంటే చెప్పండి, దాని మీద మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంతో ఉన్నటువంటి డౌట్స్ ఏదైనా ఉంటే చూడండి, మళ్ళీ ఏదైనా ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే కనుక డోకా అయితే అవసరం లేదు, ఎటువంటిది మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. 4 years తర్వాత సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ పెట్టుకుంటే 60% ఉన్నటువంటి ఏ స్టూడెంట్కైనా 100% ప్లేస్మెంట్తో బయటకు వెళ్తాడు. ఒకవేళ బయటకు వెళ్ళినా కూడా ఆ ప్లేస్మెంట్స్ ఒకవేళ రాకపోయినా, ఇక్కడ ఏ కాలేజీలో జాయిన్ అయినా ప్లేస్మెంట్ రాకపోయినా, బయటకు వెళ్ళిన తర్వాత అయినా కానీ కంపల్సరీ 1 yearలో ఖచ్చితంగా 1 సంవత్సరం లేట్ అవుతుందేమో కానీ కంపల్సరీ ఉద్యోగంలో అయితే ఉంటారు, కంపల్సరీ ఉంటారు. డోంట్ వర్రీ, ఏ కాలేజ్ జాయిన్ అయినా కానీ మీరు ప్లేస్మెంట్స్ వచ్చినా ఆ టైమింగ్లో ప్లేస్మెంట్స్ రాకపోయినా ఆ తర్వాత మనకు 1 yearలో మీరు ఏదైనా కోచింగ్ తీసుకొని కానీ ఏదైనా ఉన్నా కానీ 1 yearలో మీకు కంపల్సరీ జాబ్ అయితే తెచ్చుకుంటారు, అంతకన్నా బెటర్ జాబ్ కూడా తెచ్చుకుంటారు. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు, మీకు అనుకూలంగా మీకు దగ్గరలో ఉన్నటువంటి కాలేజ్ కనుక చూస్ చేసుకోవడం బెటర్. ఓకే, Subscribe PVR Institute YouTube channel for free classes and download PVR Institute app from Play Store for online coaching.